అది రైతుల సమస్య కానీ నిరుద్యోగ అన్ని చేస్తాడు ఆయన. కనుక ఇది కూడా దీంతో గ్రామ గ్రామాల్లో ప్రచారం చేయాలి. అంబేద్కర్ అంటే మాకు దేవుడు. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు రాజ్యాంగం రాస్తారంటే మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అన్నారు. ఆయననే రాయగలుగుతాడు అని అంబేద్కర్కి అవకాశం ఇచ్చింది కాబట్టి ఇలా మనం ఇస్తున్నాం. వాళ్ళ దగ్గర పోనీయలే, గుళ్ళకు పోనీయలే, కేవలం హరిజనులను దూరం పెట్టిండు కానీ వాళ్ళకి అధికారం ఇచ్చిండు. అదేవిధంగా మనం కూడా ఏది అంబేద్కర్ ఆహ్వానం, మోహన్ భగత్ మాట్లాడిన మాటలు, స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది 1947 అయ్యొక్కలే రాములు తలుపు తెచ్చిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం అని ఈనాడు తప్పుదవ చెప్తున్నారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ గ్రామ గ్రామాలలో అటు అంబేద్కర్ ఇటు మోహన్ భగత్ను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సోనియా గాంధీ 1200 మంది చనిపోతే నేను తెలంగాణ ఇస్తానని ఇచ్చింది. ఆమెకు తెలుసు ఆంధ్రలో వ్యతిరేకమైన ఇచ్చింది. ఆ అమ్మ ఆర్ డిక్లరేషన్ తుక్కుగూడలో పెట్టింది. దాన్ని తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారు. అదేవిధంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ కలిసాక ఆయన ఒక ఆలోచన వచ్చింది. వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెంటర్స్ జితనా హిస్సేదారు యుక్తి భాగీదారు అన్నారు. కనుక మనం తప్పనిసరిగా ఇవాళ కురగానే కూడా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా టీసీసీ ప్రెసిడెంట్ అందరు కలిసి ఇవాళ అక్కడ ప్రజెంటేషన్ చేస్తున్నారు. తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాల ఓట్లు ఎక్కువనే, మనం ఓట్లేస్తే రేవంత్ గెలుస్తారు. కాబట్టి ఈ 6 డిక్లరేషన్తో పాటు అంబేద్కర్ ఆహ్వానం, మోహన్ భగత్ స్వాతంత్రాన్ని ఆహ్వానం చేసి షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళకు ఆహ్వానం చేశారు. కాబట్టి స్వాతంత్ర సమరయోధుల తరఫున, అదేవిధంగా అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ఇద్దరికి దీంతో పాటు 6 డిక్లరేషన్ గ్రామ గ్రామాల్లో ఈ పైన రెడ్డి పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. ఈ కమిటీ అంతా రేపటి నుంచే మా శివసేన రెడ్డి సజెషన్ తీసుకొని, అదేవిధంగా మహేష్ సజెషన్ తీసుకొని గ్రామాలలో తిరిగే పని చేయలే. ఆనాడు 5 అంశాల కార్యక్రమం మేము తీసుకోలే. చెట్లు పెట్టాలని, ఎన్విరాన్మెంట్ అని, ఈచ్ వన్ టీచ్ అని, స్వయం క్లియరెన్స్ ఇవన్నీ మేము చేసినాం. కాబట్టి మాకు గుర్తింపు వచ్చింది. తప్పనిసరిగా యువజన కాంగ్రెస్ ఈనాడు గురుతరమైన బాధ్యత ఉన్నది. గ్రామ గ్రామాలలో తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చేసే ఏదైతే ప్రగతి కార్యక్రమాలు అడ్డుకుంటున్నటువంటి టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళిద్దరిని ఎండగట్టాలని చెప్తూ మరొకసారి పాత హిస్టరీ కూడా తెలుసుకోవాలి. యూత్ కాంగ్రెస్ ఎట్లా వచ్చింది, ఇవాళ అందరి దగ్గర ఉంది, ఫ్లెక్స్లు ఉన్నాయి. అలాంటి బ్యానర్ కట్టేటోళ్ళు లేడు, మేమే సంపాదన ఎక్కి కట్టినాం. అలాంటి పరిస్థితిలో మళ్ళా సంజయ్ గాంధీ 1980లో కాంగ్రెస్ తీసుకొచ్చి, అదేవిధంగా మీరు కూడా వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని, అదేవిధంగా ఇవాళ ఏదైతే 42% ఈనాడు లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్ ఇస్తానని ఏది మాట నిలుపుకున్నటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అయింది, దాన్ని కూడా అమలు చేయడానికి ప్రతి గ్రామ గ్రామంలో సర్పంచ్, మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపియాలి. మా మహేశ్వర రెడ్డి ఇక్కడే ఉండరు, ఇద్దరితో సరిపోదు, మాకు సెపరేట్ బడ్జెట్ ఉండాలి. అదేవిధంగా బీసీ సప్లై కూడా ఉండాలి. మా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మాకు సరైన న్యాయం చేయాలని కోరుతూ మరొకసారి మా మిత్రుడు శివచరణ్ రెడ్డి వాళ్ళ నాయన జగడి ప్రభాకర్, అతను కూడా యూత్ కాంగ్రెస్లో ఉండే, ఆయన కొడుకు కూడా అయింది. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం స్లోగన్లు కాదు, గ్రామాల పోటీ జరగాలి, ప్రజల సభ్యత జరగాలి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి పోవాలి, న్యాయం చేయడానికి అయితే రైతులకు సంఖ్య చేస్తే పోయినాం. అదేవిధంగా సిరిసిల్లలో ఎస్సీలకు అట్టసిట్ చేస్తే పోయినాం. అదేవిధంగా ఏది మన భోన్గిరి దగ్గర అక్కడ 3 పిల్లల మీద అత్యాచారం చేస్తే కూడా వాళ్ళు అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే యూత్ కాంగ్రెస్ కు మంచి గుర్తింపు వస్తుంది, శివసేనకు మంచి గుర్తింపు వస్తుంది, వాళ్ళ కమిటీ కూడా మంచి పేరు వస్తుందని చెప్తూ సెలవు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు
శ్రీమతి కుండా సురేఖ గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం యువ కాంగ్రెస్ తరఫున. అలాగే ఇప్పుడు రామగుండం గౌరవ శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని యువజన కాంగ్రెస్ ఉద్దేశించి